ఇదిగో నాన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. వసుంధరా, నీకు కూడా తీసుకొచ్చాను. అలేఖ్య మేడం, నువ్వు ఇంటికొస్తావని నాకు తెలియదమ్మా. పర్వాలేదు మేడం. అక్క, నాన్న నీకోసం బట్టలు కొన్నాడు. పండగ రోజు అవే కట్టుకుంటావని ఆశపడుతున్నారు. అయితే ఇవి మా చెల్లెలకి ఇచ్చేయండి మేడం. మా నాన్న సంతోషాన్ని అలాగే ఉండనివ్వండి. అలాగే, మీ ఇష్టమమ్మా, మీరే డిసైడ్ చేసుకోండి. నేను తీసుకుంటే మా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం. వసుంధర గారికి తెచ్చినవి మీరెలా తీసుకుంటారు? తిప్పుడు ఈ ఇంటి కోడలుగా అత్తయ్య చేతుల మీదుగా చీర తీసుకుందాం అనుకుంటున్నాను. నీకెప్పటికి అర్థమవుతుందో ఏంటో. ఒక పని చేయండి అలేఖ్య, నువ్వు నా బట్టలు తీసుకో. మీ అక్క మీ నాన్న తీసుకొచ్చిన బట్టలు వేసుకుని మీ ఫ్యామిలీని సంతోష పెడుతుంది. గుడ్, చాలా బాగా ఆలోచించావు నక్షత్ర. అప్పుడప్పుడు బుర్ర బాగా పని చేస్తుంది. నువ్వు ఊరుకో బావా, నువ్వు తీసుకో అలేఖ్య. అలేఖ్య, అరచేతి మీద ఆ అని గోరింటాకు పెట్టుకున్నావెందుకు? అమ్మా, అంటే అలేఖ్య గారికి ఇష్టమంట. ఎర్రగా పండింది చూసారా? అయితే వచ్చే సంక్రాంతికి అలేఖ్య అత్తారింట్లో ఉంటుంది. ఆల్రెడీ అత్తగారింట్లోనే ఉన్నానంటే అఫీషియల్ గా అడుగు పెట్టాలంతే. ఆ అంటే అలేఖ్య, ఆ అంటే ఆనంద్. అర్థమైంది. ఆహా, అక్క పెద్ద బావని లైన్లో పెడితే చెల్లెలు ఆనంద్ బావని గాడిలో పెడుతుందన్నమాట. దొరికేవే వసుంధర. నీ చెల్లిని వాడుకొని నిన్నెలా గంటల్లో ప్లాన్ చేస్తాను. అమ్మని, అక్క చెల్లెలు ఇద్దరు తక్కువైన వాళ్ళు కాదు, చెప్పని సంగతి. రేపు పండగ ఘనంగా జరగాలి. కావలసిన ఏర్పాట్లన్నీ చూడు వసుంధర. అలాగే మేడం. ఏంటన్నయ్య, అమ్మ తెచ్చిన చీరలో వదిన ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్నావా? చాలా అందంగా ఉంది సార్. సుచిత్ర మేడం గారి సెలెక్షన్ కదా, ఇంకా బాగుంటుంది. అమ్మా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆ చీరని దీంచేతే రేపు భోగి మంటల్లో వేయించకపోతే నా పేరు మార్చుకుంటాను. భగవంతుడా, ఈ ఇంటికి పెద్ద కోడలు రాబోతుందన్న సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వంశీ జీవితంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ సంవత్సరం నుంచి వాడికి ఇంకా మంచి జరగాలి. ఏమిటి సుచిత్ర, నీలో నువ్వే ఉబ్బి తబ్బిబైపోతున్నావు? ఈ ఇంటికి రావాల్సింది ఏదైనా నేను డిసైడ్ చేసిన తర్వాతేనని నీకు తెలుసు కదా? అవునత్తయ్య, ఈ ఇంటికి కావలసిన హంగు ఆర్భాటాలన్నీ మీ చేతే చేయించాను. ఏం చేయించాలనుకుంటున్నారో చేయించండి. నేను అభ్యంతరం చెప్పను, ఇప్పుడు చెప్పలేదు కూడా.
నేను వస్తువు గురించి మాట్లాడటలేదు, ఈ ఇంటికి రావాల్సిన పెద్ద కోడల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అది పరువుకి సంబంధించింది సుచిత్ర. తల్లి ప్రేమతో ఆలోచించకు. కాకర్ల వంశ ప్రతిష్టల గురించి ఆలోచించి అడుగులు వేయి. అవుటిదాన్నత్తయ్య, మీరు చెప్పినవన్నీ పాటించాను. నా కొడుకు తప్పటడుగు వేసిన వాదించడానికి కూడా ముందుకు అడుగు వేయలేకపోయాను. ఇప్పుడు వాడు మారిపోయాడు. ఈ 3 రోజుల్లో తన చిన్ననాటి స్నేహితురాలెవరో తెలిస్తే ఈ ఇంటి కోడల్ని ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను ప్రేమించాడత్తయ్య. ఆస్తి అంతస్తు ఏదీ లేకపోతే ఆగమంటున్నాను, నీ అత్యుత్సాహాన్ని అడ్డుకోమంటున్నాను. ఎందుకత్తయ్య అలా అంటున్నారు? దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తిగా బ్రతికితే చాలు కదా. సుచిత్ర, మనకు ఆస్తి లేదని, ఉన్న దాంట్లో తృప్తి లేదని నేను అనడం లేదు. కానీ పెరిగిన పరిస్థితులను బట్టి మనసు పెరుగుతుంది, ఆ మనసును బట్టి జీవితం ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తి మన జీవితంలోకి రావాలి కదా. అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో ఏమిటో మనకు తెలియదు. అసలు ఇప్పటి వరకు పెళ్లి కాకుండా ఉంటుందని ఎలా అనుకుంటావు? వివరాలు తెలియకుండా ఎక్కువ అసలు పెంచుకోవద్దు అంటున్నాను సుచిత్ర. వంశీకి మంచి జరుగుతుందనుకుంటున్నాను అత్తయ్య. అనుమానం కన్నా ఆనందంగా ఉండటమే ముఖ్యం అంటున్నాను. కానీ నేను మాత్రం ఆయనకి తగిందైతేనే ఒప్పుకుంటాను. మీ ఆంక్షలు వంశీని బాధ పెడతాయి, తిరగబడేలా చేస్తాయి. అది నాకు అనవసరం. నచ్చకపోతే నేనే శత్రువునైపోతానని కూడా భయపడుతున్నాను. నిన్ను కూడా భయపెడుతున్నాను. ఎందుకంటే తల్లిగా నువ్వు ఆయన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవాలి. ఏమైనా ఈ హార్ట్ ఫ్రెండ్ ఎవరో వంశీ కన్నా ముందు నేనే చూడాలనుకుంటున్నాను. ఈ 16 ఏళ్ల కాలంలో వాళ్ళైతే గొప్పవాళ్ళై ఉండరు. ఫుట్పాత్ల మీద పడుకునే వాళ్ళు కోటీశ్వర్లు మాత్రం అయి ఉండరు. ఈ ఇంటి పెద్దగా నేను చెప్పాల్సింది చెప్తున్నాను. నువ్వు మాత్రం అన్ని వినాలి, పాటించాలి. తను ఎవరో తెలియకూడదని మీరు జాగ్రత్త పడితే వంశీ ఏమైపోతాడో ఆలోచించారా? సుచిత్ర, ఆయన తల తిరిగేలాగా తాగుతారేమో కానీ తల ఉంచుకునేలా చెయ్యరు, చెయ్యనివను. తగినదే అయితే సుచిత్ర, ఇండియాలో ఎవరూ చెయ్యనంత ఘనంగా పెళ్లి జరిపిస్తాను. మైండ్ ఇట్. రారా, ఇలా కూర్చోలేక్యా. పర్లేదు, నేను వెళ్తాను. ఇలాగే వెళ్తావా? మా అత్తయ్య నీకు శారీ ఇచ్చింది, అదొక్కటే తీసుకుని వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? ఆ శారీకి తగ్గ జ్యువెలరీ ఉండాలి కదా. వన్ సెకండ్. మా మామ్ అమెరికాలో కొన్నవి. ఇవి నీకు చాలా బాగుంటాయి. ఇదిగో తీసుకో. ఈ జ్యువెలరీ నిజంగా నాకేనా? ఇచ్చి వెనక్కి తీసుకోవడం నాకు అలవాటు లేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి అలెక్య. నాకు గోల్డ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. మా నాన్నమ్మకి పిచ్చి. ఫ్రీగా వచ్చిందంటే నాకు పూజ కూడా చేస్తుంది. ప్రేమలో ఉన్నవాళ్లు అందంగా కనిపించాలని ప్రయత్నిస్తారు. నువ్వు కూడా ప్రేమలో పడ్డావని నాకు తెలుసులే. తెలుసా? ఏం తెలుసు? నువ్వు తడబడ్డా సరే నాకు నిజం తెలీదా చెప్పు? ఆ అంటే అలేఖ్య, ఆ అంటే
ఆయన ఎవరో నీ మనసులో ఉన్నాడు. ప్రేమించుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. అందుకే నీకు జ్యువెలరీ గిఫ్ట్ గా ఇచ్చాను. మీరెవరినైనా లవ్ చేశారా? చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. ఎవరినో కాదు, మా బావని. కంపు తీసేది ఆనందిని లవ్ చేయట్లేదు కదా. నా ప్రేమని పట్టించుకోకుండా నన్ను ద్వేషించుకుంటాడు. బావంటే వంశీ బావ, అదే పెద్ద బావ. ఆ, బావ ఇంకో దాన్ని ఇష్టపడుతున్నాడు. అది కూడా బావని ముగ్గులోకి దింపుతుంది. నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. బాధపడకండి, మీకంతా మంచి జరుగుతుంది. మీలాంటి వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే నా మంచి కోరుతారు. నా ప్రేమని బావ అర్థం చేసుకునేలా చేయమని ఆ దేవుళ్ళని వేడుకుంటారనే ఇస్తుంటాను. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అవసరమైతే అవి కూడా నీకే ఇచ్చేస్తాను అలెఖ్య. నేనేం చేసుకొని చెప్పు. నిజమా? నీ మీదొట్టు. చాలా థ్యాంక్స్ అండి. అవును, మీ అక్క వసుంధర నుదుటిన ఏ కుంకుమ పెట్టుకుంటుంది? చాలా బాగుంటుంది. ఎక్కడికుంటుందా లెఖ్య? ఓ అదా, జోగేంద్ర వసు ఇద్దరు కలిసి పెళ్లికి ముందు గుడికెళ్లారు. అక్కడ చెట్టుకు ఎవరో కట్టిన ముడుపు జారి వసు చేతిలో పడిందంట. మీరు వెతుకుతున్న ఆ అమ్మాయి నుదుటన ఈ కుంకుమ చేరుతుంది. ఈ ఎర్రటి సింధూరం పసుపు వర్ణంగా మారి ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చి తీరుతుంది. పంతులు గారు ఆ కుంకుమ రోజు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పగానే జోగేంద్ర బలవంతంగా పెట్టించాడు. అది అలవాటైపోయి ఇప్పటికి కూడా అదే పెట్టుకుంటుంది. జోగేంద్ర పిచ్చి కాకపోతే జైల్లో ఉన్నవాన్ని వసు ఎలా పెళ్లి చేసుకుంటుంది? వాడు జైల్లో ఉన్నాడు, మా బావ దీనికి ఖైదీ అయ్యాడు. ఇది హార్ట్ ఫ్రెండ్ అని తెలిస్తే ఇంకేమైపోతాడా? మొగుడవుతాడు. మీకు కావాలంటే ఆ కుంకుమ తీసుకుని మీకు ఇస్తాను. అలెక్కి గారు, ఆనంద్ గారు, నక్షత్ర గారు ఈ శారీకి తగ్గ జ్యువెలరీ ఇచ్చారు. హ్యాపీగా ఫీల్ అవ్వకండి. దుష్టులకు దూరంగా ఉండాలి. చిన్నబాబు, వాట్ ఆర్ యూ టాకింగ్? నా గురించి ఎందుకు అలా చెప్తావు? కొత్తగా చెప్పట్లేదు. అలెక్కి గారు, మీరు రండి. మీ ఇంటికి వెళ్ళే రూట్లో డ్రాప్ చేస్తాను. అలాగే సార్. నక్షత్ర గారు, వెళ్ళొస్తాను. ఇంటి వరకే రండి. ఇంట్లోకి వచ్చి నక్షత్రాన్ని కలవకండి. పదండి. దీనికి ఆశ ఎక్కువని అర్థమైంది. బొట్టలో పడిపోతుంది. ఇదే వసుని బావకు దూరం చేసేలా చేస్తాను. వసుంధరా, జాగ్రత్త, కాలు మీద పడతాయి. కాలు స్లిప్ అయింది సార్. హౌస్ కీపింగ్ ఇన్ఛార్జిగా ఉండమంటే నువ్వే అన్ని పనులు చేయాలని చూస్తావేంటి? అవన్నీ పనికిరాని వస్తువులే, వాటిని ఏం చేస్తావు? పనికిరాని వాటన్నింటినీ రేపు భోగి మంటల్లో వేయాలి కదా సార్. అయితే నక్షత్రాన్ని కూడా వేసేద్దాం. ఈ ఇంట్లో పనికిరాంది అదే కదా. వెటకారమా బావా? మరదల్ని కాబట్టి నువ్వలా అంటున్నావని అడ్జస్ట్ అయిపోతున్నాను. నువ్వేంటి 4 కర్రలు పేర్చి మంటేయకుండా ఇల్లంతా శుభ్రం చేసే పని పెట్టుకున్నావా? భోగి మంటలు అనేవి చలి కాచుకోవడానికి వేసే మంటలు కావు. మనకు అవసరం లేని వాటిని, అక్కర్లేని వాటిని వదులుకొని ఇంటినే కాదు మన మనసుని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ఉపయోగపడేవి. బావా, గొప్పగా చెప్పిందని నువ్వేం ఫీల్ అవ్వకు. పాత వాటిని తగలబెట్టమంది కాబట్టి నీ సెక్రటరీ పాతబడిందనుకొని భోగి మంటల్లో తొగలేసి నీ మనసు స్వచ్ఛంగా ఉంచుకో బావా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. నేనన్నానని నన్ను అనలేక వసుంధరా అంటున్నావా? వసుంధరా,
అవి పడేసి నా గదికి రా, నా గది క్లీన్ చేయాలి. మ్. బావా, నువ్వు దాన్ని మంటల్లోకి నెట్టేలేవు కానీ నీకు ప్రేమంటే ఏంటో, ఫ్రెండ్షిప్ విలువేంటో నేర్పించిన దాన్ని మాత్రం నేను వదలను. అది బూడిద కాకపోయినా దాని జ్ఞాపకాలైతే బూడిద చేసి పడేస్తాను. ఇదే హార్ట్ ఫ్రెండ్ అని ప్రూవ్ చేసే సాక్ష్యాలన్నిటినీ కాల్చి బూడిద చేస్తాను. సార్, మీ రూమ్ లో పాత వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అవి మందు బాటిల్స్, ఆ గ్లాసులే. వసుంధరా, నేనెప్పుడో మందు మానేశాను. బట్ ఆ రోజు ఎలా మత్తెక్కిందో ఇప్పటికీ నాకు క్లారిటీ రావడం లేదు. రాదు సార్, అందుకనే కదా రోజు పడుకునే ముందు మీకు వీడియో కాల్ చేస్తున్నాను. కళ్ళు మూసుకునే ముందు నా కళ్ళలో మత్తుందో గమ్మత్తుందో అనా? మీరేమనుకుంటే అది. కానీ నేను చెప్పేది ఒకటే, రేపు భోగి మంటల్లో మీ మందు బాటిల్స్ అన్ని కాలిపోవాలి. వసుంధరా, ఇవేమన్నా ఫ్రూట్ జ్యూస్ అనుకున్నావా? సార్, మంచిది కాదన్నప్పుడు ఎంత విలువైందైనా సరే వదులుకోవడమే మంచిది. సరే, నేను తీసి పారాలంటే నాకు మనసు ఒప్పడం లేదు. నువ్వే తీసే. ఇంకెప్పుడు వీటి జోలికి వెళ్ళను. మాటిస్తున్నారా? ప్రామిస్. ఓకే, నమ్ముతున్నావు కదా? మ్మ్. మ్మ్. మీరు మాటిస్తున్నారంటే సంతోషంగా ఉంది. కానీ ఈ ఒట్టు ఎవరి మీద? అమ్మ అంటే ఇష్టం. అమ్మ తర్వాత నా జీవితాన్ని మార్చిన నువ్వంటే ఇష్టం వసుంధరా. అయితే నా మీదొట్టా? సరే, నీ మీదొట్టు. ఈ పొట్టు తీసి గట్టు మీద పెట్టేలా నేను చేస్తాను బావా. అప్పుడు అది చచ్చిందనుకుంటావా లేదా నిజంగా చచ్చిందో నువ్వే చెప్తా. వసుంధరా, నీ మీద ప్రమాణం చేశానంటే అంతకు మించింది ఏదీ లేదనుకో. వీటన్నిటినీ తీసిపారాయి. నా గదిలో ఏవేవి పనికిరాని వస్తువులు ఉన్నాయో వాటన్నిటినీ తీసి రేపు భోగి మంటలో కలిపేయాల్సింది నువ్వే. ఓకే? ఓకే సార్.
హాట్ ఫ్రెండ్ కట్టుకోబోయే చీర రేపు భోగి మంటల్లో కాలిపోతుందే వసుంధరా. మూట కట్టేసే. నీ వ్యక్తిత్వం కూడా అందులో భగ్గమనాలి. వసేవా లేఖ్య, నీకు ఆ సినిమా ఎంత ఇష్టమైతే మాత్రం చేతి మీద అని రాయించుకున్నావేమిటే? ఆనంద్ బాబు మెహందీ పెడితే ఐ లవ్ యూ ఆనంద్ బాబు అని రాయించుకోవాలి కానీ పిచ్చి పిచ్చిగా అని రాయించుకున్నావేమిటే? ఇది అంతకన్నా ఎక్కువేనానమ్మా. ఏమిటే? ఆ అంటే అలేఖ్య.